చెలో పార్లమెంట్ నిరసనల వేళ కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. సీజేపీ ప్రతినిధులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. తమ సమస్యలు డిమాండ్లను సీజేపీ నేతలు జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్లారు. చెలో పార్లమెంట్ కార్యక్రమం నేపథ్యంలో జరిగిన ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. డిమాండ్ల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని సీజేఐ ప్రతినిధులు కోరినట్లు తెలుస్తోంది. చెలో పార్లమెంట్ నిరసనల వేళ కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. సీజేపీ ప్రతినిధులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. తమ సమస్యలు డిమాండ్లను సీజేపీ నేతలు జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్లారు. చెలో పార్లమెంట్ కార్యక్రమం నేపథ్యంలో జరిగిన భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. డిమాండ్ల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని సీజేపీ ప్రతినిధులు కోరినట్లు సమాచారం. నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చెలో పార్లమెంటు ఉద్రిక్తంగా మారింది. పార్లమెంటు సమావేశాల ప్రారంభం రోజున తలపెట్టిన మార్చుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎక్కడికక్కడ విద్యార్థులను అడ్డుకునేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినప్పటికీ భారీ సంఖ్యలో నిరసనకారులు బారికేడ్లను దాటుకుని పార్లమెంటు వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. కొందరు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆ ప్రాంతం అంతా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. చెలో పార్లమెంట్ వేళ ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న నాయకులతో కేంద్ర మంత్రి జేపీ నడ్డా భేటీ అయ్యారు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ కూడా వారితో మాట్లాడుతున్నారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ను జేపీ నడ్డా కలవనున్నారని సమాచారం.